హాయ్ అండి. ఈరోజు శనగపిండి పొడి చేస్తున్నామండి. మా అక్క వాళ్ళ ఇంటికి ఎదురింటి అక్క కానీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాం, చూసేయండి. స్టవ్ వెలిగించి బొగాణా పెట్టుకునిందండి. తగినంత ఆయిల్ వేస్తాను. ఆయిల్ వీటెక్కాలండి. పోపు దినుసులండి, శనగవేళ్ళు, ఉద్దివేళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, ఇవి యాగనిద్దామండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక 2 నిమిషాలు యాగనిద్దామండి. చూడండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు శనగపిండి అండి వేసేసి అందులోకి బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన అనేది ఉండకూడదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళా చేసుకుని తింటారండి, అంత బాగుంటుంది. శనగపిండి వేసినాక సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అట్లా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి, పచ్చివాసన పోయిందాక. చూడండి, 5 నిమిషాలు టైం పట్టిందండి. సన్న మంటలో ఆ పచ్చివాసన లేకుండా శనగపిండి మగ్గిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్ చేసేస్తాము. చపాతీకైనా, పరోటాకైనా, పూరీకైనా చాలా బాగుంటుందండి. ఇది శనగపిండి పొడి అండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.